అందరికీ నమస్కారము. మనసిచ్చాను 46వ భాగము. అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను. ధృతి వెయిట్ అండ్ వాచ్ అని ఆమెను కొరకొర చూస్తూ తన రూమ్‌కి నడిచింది వసు. ధృతి మన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కొలాప్స్ అయ్యింది అన్న ఆర్య మాట వినగానే షాక్ అయిపోయింది ధృతి. అదేంటి సార్? అలా ఎలా జరిగింది? అని ఆశ్చర్యంగా అడిగింది. అవన్నీ డీటెయిల్‌గా ఇప్పుడు నీకు చెప్పాలా? చెప్తేనే వర్క్ చేస్తావా వచ్చి? అని వెటకారంగా అన్నాడు ఆర్య. ఆర్య మాటకి మొహం చిన్నబుచ్చుకొని ఆర్య పక్కన ఉన్న ఖాళీ సీట్లో కూర్చుంది ధృతి. ఆర్య ఫైల్ ఎక్స్చేంజ్ చేస్తుంటే తను వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఆర్య తన ల్యాబ్‌లో వర్క్ చేస్తూ కాస్త కళ్ళు ఆమె వైపు తిప్పగానే లైట్ క్రీమ్ కలర్ వైట్ అనార్కలి డ్రెస్‌లో మెడ చుట్టూ వేసుకున్న చున్నీ, తలస్నానం చేసి ప్లక్కర్ పెట్టి వదిలేసిన హెయిర్, ఆమె కాటుక కనులు అతనిని ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆమె కళ్ళల్లో తనపై చూపించే ప్రేమ. ఆ కళ్ళు ఏ మాత్రం దాచిపెట్టలేవు. ఆ కళ్ళు చూస్తే చాలు ఆమెకి తనంటే ఎంత ఇష్టమో ఇట్టే అర్థమవుతుంది అతనికి. ఆమె కళ్ళు చెప్పే భావాలను అర్థం చేసుకోవాలే కానీ అందులో చాలా అర్థాలు ఉంటాయి. అప్పుడప్పుడు వర్క్ గురించి ఆలోచిస్తూ తన పంటి కింద పెట్టుకున్న పెన్ను ఆమె లేత అధరాలను టచ్ చేస్తుంటే అతని మనసు వశం తప్పకుండా ఉంటుందా? తన ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ కాలం మర్చిపోయాడు. సిద్ధు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు అతను. తను చూపు సిద్ధు వైపు తిప్పే లోపే ధృతి ఆర్య వైపు అనుమానంగా చూసింది. కాస్త గ్యాప్‌లోనే వారి చూపులు క్షణకాలం పాటు కలుసుకొని విడిపోయాయి. తడబాటులో ధృతి, ఏమైంది నీకు? అతని వైపు ఎందుకు చూస్తున్నావు? నీకు తెలుసు కదా అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడటం కన్నా బుద్ధి లేని పని ఇంకొకటి ఉండదు అని. అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఎందుకు తప్పు చేస్తున్నావు నువ్వు? చూడు, నువ్వు అతనికి ఎంత దగ్గరగా ఉన్నా సరే నీ కంట్రోల్‌లో నువ్వు ఉండాలి. అతని మాయలో అస్సలు పడకూడదు. నాకెందుకు అతను కావాలని నిన్ను ఇక్కడికి రప్పించుకుంటున్నాడు. సో, నీ జ్ఞాననేత్రాలన్నీ కూడా తెరుచుకొని అతనితో జాగ్రత్తగా ఉండు అని తనను తాను మోటివేట్ చేసుకుంది. లోపలికి వచ్చిన సిద్ధు ఆర్య పక్కన ఉన్న సీట్లో ఓకే. నువ్వు వెంటనే మన ప్రాజెక్ట్ హెడ్స్‌కి మెయిల్ చెయ్యి. ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్ మొత్తం కూడా మార్చేస్తున్నామని, వాళ్ళతో అర్జెంట్‌గా మీటింగ్ ఉంది అని చెప్పు అని చెప్పాడు ఆర్య. అదేంట్రా ఇంత సడెన్‌గా అయినా ఈ విషయం వాళ్ళకి చెప్పకపోతే ఏమయింది? చెప్పి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం అవసరమా? అని సలహా ఇచ్చాడు సిద్ధు. ఆర్య మాత్రం ఇక్కడ పొరపాటు జరిగింది. ఆ పొరపాటు మొదట్లోనే సరిదిద్దుకుంటేనే చాలా మంచిది. మనం వాళ్ళకి చెప్పిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ వేరు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ వేరు. రేపు ఒకేసారి మన ప్రాజెక్ట్ మొత్తం డిఫరెంట్‌గా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు అంతా అయోమయంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు పేచీ పెట్టే ప్రమాదం ఉంటుంది. అప్పుడు మనం చేసిన వర్క్ ప్లేస్ మనమే ఉన్న ట్రస్ట్ వాళ్ళకి పోతుంది. అంత దాకా తెచ్చుకోవటం అవసరమా? అదేదో ఇప్పుడే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. అను భుజాలు కదిలించాడు ఆర్య. నీ అంత దూరం నేను ఆలోచించలేకపోయానురా. నువ్వు చెప్పినది కరెక్టే అని ఆర్యకి సపోర్ట్ ఇచ్చాడు సిద్ధు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్లకు మెయిల్ చెయ్యి. సాఫ్ట్ కాపీ చెక్ చేస్తాను అని చెప్పాడు. సిద్ధు ప్రాజెక్ట్ హెడ్ కి మెయిల్ చేసే పనిలో బిజీ అయిపోయాడు. ధృతి ఫైల్ చెక్ చేస్తూ ఉండగానే ఆర్య సాఫ్ట్ కాపీని ల్యాబ్ కి కనెక్ట్ చేసి అందులో ఉన్న డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేసి వాటన్నిటినీ కూడా ఎవరు ఊహించిన విధంగా చేంజ్ చేశాడు. సుమారు 3 గంటల సమయంలో ఈ 3 గంటల సమయంలో ధృతి ఆ ప్రాజెక్టు మొత్తానికి ప్లాన్ వేసేసి ఆర్య ముందు ఉంచింది షెడ్యూల్ ని. ధృతి ఇచ్చిన షెడ్యూల్ మొత్తం చెక్ చేసి గుడ్, వర్క్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటావు కాబట్టే నాకు పర్సనల్ సెక్రటరీ అయ్యావు అని అప్రిషియేట్ చేశాడు. తను జాబ్ లో జాయిన్ అయిన 1 ఇయర్ కి గాను ఆర్య నుంచి వచ్చిన కాంప్లిమెంట్ కి గాల్లో తెలిపోయింది ధృతి. ఫనీ ఆర్యకి వచ్చిన కంపెనీ ప్రాజెక్ట్ హెడ్స్ ని డైరెక్ట్ గా కలవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అతను కూడా ఫేమస్ బిజినెస్ మ్యాన్ కావటంతో వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వగానే ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు ఫనీ. నేరుగా హెడ్స్ ఉన్న క్యాబిన్ లోకి వెళ్లి వారిని విష్ చేసి అక్కడ కూర్చున్నాడు. ప్రాజెక్టు ఫైనల్ అయిపోయి చాలా రోజులైంది కదా, మళ్ళీ మీరెందుకు వచ్చారు అని ప్రశ్నించారు వాళ్ళు. నాకు తెలుసు దాని టైం అయిపోయింది అని, కానీ మీరు ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు దాన్ని సకాలంలో పూర్తి చేయాలి కదా. అసలు ఇంతవరకు వాళ్ళ వర్క్ లో ప్రోగ్రెస్ ఉందో లేదో మీరు కనుక్కున్నారా అని అడిగాడు ఫన్నీ రివర్స్ లో. అవన్నీ మీకు సంబంధం లేని విషయాలు అని, మాకు ఆర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. అది మేమెందుకు మీతో డిస్కస్ చేయాలి అని సీరియస్ గా అన్నారు. ఫనీ రక్తం మరిగిపోయింది వాళ్ళ మాటలకి.
ఇప్పటి వరకు చేసిన జస్ట్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ 0% అని అనగానే వాళ్ళు ఆశ్చర్యంగా పని వైపు చూశారు. ఏంటి, నమ్మరా మీరు? నేను ఆర్య మేనమావని. మీకు ఆర్య ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గానే తెలుసు అనుకుంటా. వాడిని మీరు గుడ్డిగాను నమ్ముతున్నారు. ఫనీ మాటలకి వాళ్ళు రిలేటివ్ అయ్యుండి ఆర్య గురించి ఇతనేంటి ఇంత బ్యాడ్ గా చెప్తున్నాడు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. ఇక్కడ ఉన్నంత వరకు స్టోరీ నేను ఇప్పుడు అప్డేట్ ఇచ్చాను. మిగతాది ఆఫ్టర్‌నూన్ ఇస్తాను.